అమ్మ. దుర్మార్గుల సాంగత్యం వల్ల సత్యం, శుచిత్వం, దయ, ధైర్యం, మితభాషణం, బుద్ధి, సిగ్గు, ఓర్పు, కీర్తి, శమం, దమం మొదలైన గుణాలన్నీ నశిస్తాయి అని చెప్పి కపిలుడు తల్లితో మళ్ళీ ఇలా అన్నాడు. మూఢ హృదయులు, శాంతి లేనివాళ్లు, దేహమే ఆత్మ అని భావించేవాళ్లు, స్త్రీ వ్యామోహంలో చిక్కుకొని గొలుసులతో బంధించిన పెంపుడు మూగాలలాగా పరులకు వశమైన బుద్ధి కలవారు శోచనీయులు. అటువంటి వారి సాంగత్యం వదిలిపెట్టాలి. అందులోనూ స్త్రీ సాంగత్యం బలీయమైన దోషం అని ప్రాజ్ఞులంటారు కదా. దీనికొక్క ఇతిహాసంబు గలదు. తొల్లి యొక్కనాడు ప్రజాపతి తన కూతురైన భారతి మృగీరూపధారిణేయుండంజూచి తదీయ రూపరేఖా విలాసంబులకు నోటుబడి వివశీకృతాంతరంగుండును విగతత్రపుండునునై తానును మృగరూపంబునొంది తదను ధావనంబు హేయంబని తలంపక ప్రవర్తించే. కావున అంగనా సంగమంబు వలన తస్మదీయ నాభీకమల సంజాత చతుర్ముఖ నిర్మిత మరీచ్యాద్యుద్భూత కశ్యపాది కల్పిత దేవమనుష్యాదులందు మాయాబలంబునం కామినీజన మధ్యంబున విఖండిత మనస్కుండుగాకుండా పుండరీకాక్షుండైన నారాయణ ఋషికిందక్క అన్యులకు ఎవరికిం తీరదని వెండియూనిట్లని. దీనికొక ప్రాచీన కథ ఉంది. పూర్వం ఒకనాడు బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతి ఆడులేడి రూపాన్ని ధరించి ఉండగా చూచి ఆమె సౌందర్య లావణ్యాలకు మురిసిపోయి పరవశించిన హృదయంతో సిగ్గు విడిచి తాను కూడా మగలేడి రూపాన్ని ధరించి నీచమని భావించకుండా ఆమె వెంటబడి పరుగులెత్తాడు. కాబట్టి పురుషునకు స్త్రీ సాంగత్యం తగదు. నా నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ, అతనిచే సృష్టింపబడిన మరీచి ప్రముఖులు, వారికి పుట్టిన కశ్యపాదులు, వీరిచే కల్పించబడిన దేవతలు, మనుష్యులు, వీరందరిలోనూ చక్కదనాల చుక్కలైన రమణీమణుల మాయలకు చిక్కకుండా మొక్కవోని మనస్సు కలిగి ఉండడం అన్నది పుండరీకాక్షుడైన ఒక్క నారాయణ మహర్షికే తప్ప ఇతరులకు ఎవ్వరికీ సాధ్యం కాదు అని కపిలుడు మళ్ళీ ఇలా చెప్పాడు. రూఢినామాయ కామినీ రూపమునను పురుషులకు నెల్ల మోహంబు మొందజేయు కాన పురుషులు సతులు సంగంబు మాని యోగ వృత్తి చరించుచునుండవలయు. నా మాయే స్త్రీ రూపంలో పురుషులకు మోహాన్ని కలిగిస్తుంది. కాబట్టి పురుషులు పరస్త్రీ సాంగత్యాన్ని పరిత్యజించి యోగమార్గంలో చరిస్తూ ఉండాలి. ధీరతతో మత్పద సరసీరుహ సేవానురక్తి చెందిన వారల్ నారీ సంగము నిరయద్వారముగా మనములందు తలపుదురెందు. హరిమాయా విరచితమై తరుణీ రూపంబుదాల్చి హరిమాయా విరచితమై తరుణీ రూపంబుదాల్చి ధరపర్విన బంధుర తృణ పరివృత రూపము కరణినదియు మృత్యురూపకంబగు మరియున్. స్థిరబుద్ధితో నా పాదపద్మాలను సేవించడంలో ఆసక్తి కలవారు స్త్రీ సాంగత్యాన్ని నరకద్వారంగా మనస్సులలో భావిస్తారు. ధన పశుపుత్రమిత్ర వనితా గృహ కారణభూతమైన ఈ తనువుననున్న జీవుడు పదం పడి అట్టి శరీరమెత్తి నన్నును గతమైన కర్మఫలమందకపోవగరాదు. మింటబోయిన భువుతూరినన్ దిశలకేగిన నెచ్చడనైన దాగినన్. ధాన్యధాన్యాలు, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు, గృహాలు మొదలైన వాటికి కారణభూతమైన ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇవన్నీ అనుభవించి మళ్లీ ఈ జన్మలోని కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఇటువంటి శరీరాన్ని మళ్లీ ధరిస్తాడు. ఆకాశంలోకి ఎగిరిపోయినా, భూమిలో దూరినా, దిక్కులకు పారిపోయినా, ఎక్కడ దాగినా కర్మఫలాన్ని అనుభవింపక తప్పదు. అట్టి పురుష రూపము నొందిన జీవుండు
నిరంతర స్త్రీ సంగంబుచే విత్తాపత్య గృహాది ప్రదంబగు స్త్రీత్వంబునందు ఈ క్రమంబున అంగనా రూపుండగు జీవుండు మన్మాయచే పురుష రూపంబునొంది ధనాది ప్రదుండగు భర్తను ఆత్మ సంబంధ కారణం బగు మృత్యువునుగా నెరుంగబలయు మరియు జీవనోపాధి భూతంబగు లింగదేహంబుచే స్వావాస భూతలోకంబున నుండి లోకాంతరంబునందుచు ప్రారబ్ధ కర్మఫలంబులను అనుభవించుచు మరల కర్మాదులంద ఆసక్తుండగుచు మృగయుండు కాననంబున అనుకూల సుఖప్రదుండైనను మృగంబునకు మృత్యువగు చందంబున జీవుండు భూతేంద్రియ మనోమయంబైన దేహంబు కలిగియుండు. ఇట్టి దేహ నిరోధంబే మరణంబు, ఆవిర్భావంబే జన్మంబు కాన సకల వస్తు విషయ జ్ఞానంబు కలుగుటకు జీవునకు సాధనంబు చక్షురింద్రియంబ ద్రష్టృదర్శనీయ యోగ్యతా ప్రకారంబున జీవునకు జన్మ మరణంబులు లేవుగావున భయకార్పణ్యంబులు విడిచి సంభ్రమంబు మాని జీవ ప్రకారంబు జ్ఞానంబునందెలిసి ధీరుండై ముక్త సంగుండగుచు యోగ్య వైరాగ్యయుక్తంబైన సమ్యజ్ఞానంబున మాయా విరచితంబైన లోకంబున దేహాదులందాసక్తి మాని వర్తింపవలయునని చెప్పి వెండియూనిట్లనియే. అటువంటి పురుషరూపాన్ని ధరించిన జీవుడు ఎడతెగని స్త్రీ సాంగత్యం వల్ల భోగభాగ్యాలు, పిల్లలు, ఇల్లు మొదలైన వాటిపై ఆసక్తి పెంచుకుని వచ్చే జన్మలో స్త్రీగానే జన్మిస్తాడు. ఈ విధంగా స్త్రీత్వాన్ని పొందిన జీవుడు నా మాయ వల్ల పురుషరూపాన్ని పొంది ధనాదులను ఇచ్చే భర్తను సంసారబంధనానికి కారణంగా తెలుసుకోవాలి. ఈ సంసారబంధమే మృత్యువు. జీవునకు ఆధారంగా లింగమయ దేహం నిలిచి ఉంటుంది. ఆ లింగమయ దేహంతో తనకు నివాసమైన ఈ లోకం నుండి వేరు లోకాలను పొందుతూ పూర్వకర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ తిరిగి కర్మలపై ఆసక్తుడు అవుతూ ఉంటాడు. మనస్సుతో పంచభూతాలతో పంచేంద్రియాలతో ఏర్పడి సుఖ సాధనమైన దేహం క్రమంగా శుష్కించి నశిస్తుంది. అడవిలో వేటగాడు మూగాలకు గానాదులతో అనుకూలమైన సదుపాయాలు కూర్చేవాడైనా అతడే మూగాల పాలిటికి మృత్యువుగా పరిణమిస్తాడు. అట్టి దేహాన్ని చాలించడమే మరణం, దానిని పొందడమే జననం. కనుక సకల వస్తువులకు సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి జీవునకు సాధనం కన్ను, ద్రష్ట చూడదగిన దానిని చూడడం అనే యోగ్యత సంపాదించుకున్నప్పుడు జీవునకు పుట్టడం, గిట్టడం అనేవి ఉండవు. కాబట్టి మానవుడు పిరికితనాన్ని, దైన్యభావాన్ని వదిలిపెట్టి తొందరలేనివాడై జీవుని స్వరూపాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకొని ధైర్యం వహించి బంధనాలు లేనివాడే యోగ్యమైన వైరాగ్యంతో కూడిన చక్కని జ్ఞానాన్ని అలవరుచుకోవాలి. మాయకల్పితమైన ఈ లోకంలో దేహం మొదలైన వానిపై ఆసక్తి లేకుండా ఉండాలి అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు. గృహమందు వర్తించు గృహమేధులగువారు మహిత ధర్మార్థ కామముల కొరకు సంప్రీతులగుచు దత్సాధనానుష్ఠాన నిరతులే వేదనేణిత భూరి భగవత్సు ధర్మ తద్భక్తిపరాముఖులే దేవగణములను దినంబు భజించుచును భక్తి బైతృక కర్మముల్ సేయిచు నెప్పుడు శిష్టచరితులగుచు దగా దేవపితృ సువ్రతాఢ్యులైన కామేచిత్తులు ధూమాదిగతుల జంద్రలోకమును చెంది పుణ్యంబులుప్తమైన మరలి వత్తురు భువికి జన్మంబునొంద. తృతీయ స్కంధము చంద్రసూర్యపితృ మార్గంబు. సంసారానికి కట్టుబడిన గృహస్థులు ధర్మార్థకామాలపై ప్రీతి కలిగి వాటితోనే సంతుష్టులై వాటిని సాధించడంలోనే మునిగి తేలుతూ ఉంటారు. వేదాలలో నిర్ణయింపబడిన భాగవత ధర్మాలకు భగవద్భక్తికి విముఖులే ఉంటారు. దేవగణాలను నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. పితృకార్యాలను భక్తితో చేస్తూ సదాచార సంపన్నులే ఉంటారు. కాని ఇట్లా దేవతలకు పితరులకు సంబంధించిన సత్కర్మలను ఆచరించడంలోనే నేర్పరులై కోర్కెలు నిండిన చిత్తం గలవారే ఉండి మోక్షాన్ని అందుకోలేరు. వారు ధూమ్రాది మార్గాలలో చంద్రలోకం చేరి అచ్చట సుఖాలు అనుభవించి పుణ్యం తరిగి నశింపగా మళ్లీ జన్మ ఎత్తడం కోసం భూలోకానికి వస్తారు. అదేనుగాక అంతేకాక
ప్రవిమలానంత భోగితల్పంబునందు యోగ నిద్రాళువై హరియున్న వేళ అఖిల లోకంబులును విలయంబునందు అట్టి సర్వేశ్వరుని గూర్చి అలగుమతులు. అత్యంత నిర్మలమైన ఆదిశేషుని పానుపు మీద హరి యోగనిద్రలో మునిగి ఉన్న సమయంలో సమస్త లోకాలు ప్రళయాన్ని పొందుతాయి. అటువంటి సర్వేశ్వరుణ్ణి బుద్ధిమంతులైన వారు ధ్యానిస్తారు. పరికింపన్ నిజ భక్తి యుక్తి గరిమం బాటిల్లు పంకేరు హోదర విన్యస్త సమస్త ధర్మముల శాంత స్వాంతులై సంగముం పరివర్జించి విశుద్ధ చిత్తులగుచుం పంకేయ పత్రేక్షణేతర ధర్మైక నివృత్తులై సతతమున్ దైత్యారి చింతించుచున్. ఆ బుద్ధిమంతులు తమ భక్తి ప్రపత్తులతో తమ తమ ధర్మాలన్నింటినీ పద్మనాభునికే సమర్పించి ప్రశాంత చిత్తులై సర్వసంగ పరిత్యాగులై పుండరీకాక్షుని ఆరాధన తప్ప ఇతర ధర్మాల నుండి దూరంగా ఉంటూ నిత్యం ఆ దైత్యారినే ధ్యానిస్తూ ఉంటారు. మరియునహంకార మమకార శూన్యులై అర్థివర్తించుచు అర్చిరాది మార్గగతుండును మహనీయ చరితుండు విశ్వతోముఖుడును విమలయశుడు జగదుద్భవస్థాన సంహార కారణుండవ్యయుండజుడు పరాపరుండు పురుషోత్తముడు నవ పుండరీకాక్షుండునైన సర్వేశ్వరునందు పొంది మానితా పునరావృత్తి మార్గమైన ప్రవిమలానంద తేజో విరాజమాన దివ్య పదమున సుఖించు ధీరమతులు మరలిరారెన్నటికిని జన్మములనుంద. ఇంకా అహంకార మమకారాలను వదిలి ప్రవర్తిస్తూ వెలుగు త్రోవల పయనించేవాడు, గొప్ప చరిత్ర కలవాడు, విశ్వమంతా నిండినవాడు, పవిత్రమైన కీర్తి కలవాడు, లోకాల సృష్టి స్థితి లయలకు కారణమైనవాడు, నాశనం లేనివాడు, జన్మరహితుడు, శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు, పురుషోత్తముడు, క్రొత్త తామరల వంటి కన్నులు కలవాడు అయిన సర్వేశ్వరునిపై బుద్ధి నిలిపి పునర్జన్మ లేని మహనీయమైన మార్గంలో స్వచ్ఛమై ఆనందమయమై తేజస్సుతో వెలిగిపోయే దివ్యపదాన్ని పొంది సుఖించే ధీరులు పునర్జన్మలను పొందడానికి ఎన్నటికీ భూమిపైకి తిరిగిరారు. మరియు పరమేశ్వర దృష్టిచే హిరణ్యగర్భును పాసించువారు సత్యలోకమున ద్విపరార్థావసానంబగు ప్రళయంబుదనుక పరుండగు చతురానను పరమాత్మ రూపంబున ధ్యానంబు చేయుచు నుండి పృథివ్య తేజోవాయువాకాశమాన సేంద్రియ శబ్దాది భూతాదుల తోడంగూడ లోకంబును ప్రకృతి యందు లీనంబు చేయ సర్వేశ్వరుండు సకల సంహర్తయగు సమయంబున గతాభిమానంబులు గలి బ్రహ్మలోకవాసులగు ఆత్మలు బ్రహ్మతోడంగూడి పరమానంద రూపుండును సర్వోత్కృష్టుండును అగు పురాణ పురుషుం పొందుదుడు. కావున నీవు సర్వభూత హృదయ పద్మ నివాసుండును, శృతానుభావుండును, నిష్కళంకుండును, నిరంజనుండును, నిర్ద్వంద్వుండును అగు పురుషుని భావంబుచే శరణంబునొందుమని చెప్పి మరియును ఇట్లనియే. ఇంకా పరమేశ్వరుడనే దృష్టితో బ్రహ్మదేవుణ్ణి ఉపాసించేవారు సత్యలోకంలో 2 పరార్థాల కాలం తరువాత వచ్చే ప్రళయం వరకు పరుడైన చతుర్ముఖుని పరమాత్మ రూపంలో ధ్యానిస్తూ ఉంటారు. సర్వేశ్వరుడు భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలను, మనస్సును, పంచేంద్రియాలను, పంచతన్మాత్రలను, వాటితో కూడిన సమస్త ప్రకృతిని, సకల లోకాలను తనలో లీనం చేసుకుంటాడు. అప్పుడు సత్యలోకంలో నివసించే ఆత్మస్వరూపులు బ్రహ్మతో కూడా పరమానంద స్వరూపుడు, సర్వోత్కృష్టుడు అయిన పురాణ పురుషునిలో లీనమవుతారు. కాబట్టి అమ్మ, నీవు సకల ప్రాణుల హృదయ పద్మాలలో నివసించేవాడు, మహానుభావుడు, నిష్కలంకుడు, నిరంజనుడు,
అద్వితీయుడు అయిన పురుషోత్తముని శరణు పొందు అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు. సకల స్థావర జంగమ ప్రతతికిం చర్చింపదానాఢ్యుడై ఆకలంక శృతి గర్భుడు పరముడున్నైనట్టీశుండు సేవక యోగీంద్ర కుమార సిద్ధముని దేవశ్రేణి యోగ ప్రవర్తకమై తన్ను భజింపజూపు సగుణ బ్రహ్మంబు లీలాగతిన్. సమస్త చరాచర ప్రాణికోటికి అధీశ్వరుడు, పవిత్రాలైన వేదాల పుట్టుటకు కారణభూతుడు, సర్వశ్రేష్ఠుడు అయిన పరమేశ్వరుడు యోగీంద్రులు, సనకాది కుమారులు, సిద్ధులు, మునులు, దేవతలు భక్తియోగంతో తనను భజింపగా వారికి సగుణ స్వరూపంతో దర్శనమిస్తాడు. అట్టి సర్వేశ్వరుండయ్య కాలంబులందును తద్గుణ వ్యతికరమున జనించుచుండు నీచాట్పున ఋషిదేవగణములు తమ తమ కర్మ నిర్మితైశ్వర్య పారమేష్ఠ్యములందు పురుషత్వమున పొంది అధికారములు వహించి వర్తించి క్రమ్మరవత్తురు మరికొందరారూఢ కర్మానుసారమైన మనములను చాలగలిగి ధర్మములయందు శ్రద్ధతో గూడి అప్రతిషిద్ధమైన నిత్య నైమిత్తికాచార నిపుణులగుచూ తగిరజో గుణకలిత చిత్తములు కలిగి అటువంటి సర్వేశ్వరుడు ఆయా సమయాలలో తన మహనీయ గుణగణాల కలయికచే అనేక రూపాలలో అవతరిస్తూ ఉంటాడు. ఈ విధంగా అతని అంశలు పంచుకొని పుట్టిన ఋషులు, దేవతలు తమ కర్మఫలాన్ని అనుసరించి పౌరుషంతో ఐశ్వర్యం, పారమేష్ఠ్యం మొదలైన అధికారాలు చేపట్టి కొంతకాలం అనుభవించి యథాస్థానానికి తిరిగి వస్తారు. మరికొందరు కర్మానుసారమైన మనస్సు కలవారే, ధర్మమందు శ్రద్ధ కలవారే, ధర్మానికి విరుద్ధం కాకుండునట్లుగా నిత్యము తాము చేయదగిన ఆచారాలను నిర్వర్తిస్తూ రజోగుణంతో నిండిన మనస్సు కలవారే. సకాములై ఇంద్రియజయంబులేక పితృగణంబులనెల్లప్పుడూ పూజించుచు గృహంబులయందు వర్తించి హరిపరాముఖులగువారు త్రైవర్గిక పురుషులని చెప్పంబడుదురు. కామప్రవృత్తికి లోబడి ఇంద్రియాలను జయింపలేక పితృదేవతలను అనుదినం ఆరాధిస్తూ గృహాలలో పడి సంసార నిమగ్నులై జీవిస్తూ హరిపరాముఖులే ధర్మార్థకామాలను మాత్రమే నమ్ముకుని వర్తిస్తారు. అటువంటి వారు త్రైవర్గిక పురుషులని పిలువబడతారు. వినుత గుణోత్తరుండు ఉరువిక్రముడైన హరిన్ భజించి తన్మననల సత్కథామృతము మానుగ గ్రోలుటమాని దుష్కథల్ విని ముదమందుచుందురు వివేక విహీనతనురబంది ఆత్మను మధురాజ్య భక్ష్యములు మాని పురీషముకేగు చాట్పునన్. శుభగుణ విశిష్టుడు, అద్వితీయ పరాక్రముడు అయిన త్రివిక్రముని భజిస్తూ ఆయన మహిమలనే మననం చేస్తూ ఆయన మధుర కథాసుధను తనివితీరా త్రాగడం ఉత్తమ లక్షణం. అలా కాకుండా మరికొందరు ఓరబందీ అవివేకంతో తీయతీయని నేతి వంటకాలను కాలదన్ని మలభక్షణకే పరుగెత్తినట్లుగా చెడ్డ కథలను వింటూ ఆనందిస్తూ ఉంటారు. అలవడ ధూమ మార్గగతులై పితృలోకము పొంది పుణ్యముంబొలసిన వారు తొంటి తమ పుత్రులకుంతగ తాము పుట్టి విహ్వలమది గర్భగోళ పతనాది పరేత ధరాగతాంతమై వెలసిన కర్మమిందనుభవింతురుగావున నీవు భామినీ. ధూమమార్గాల గుండా వెళ్లి
పితృలోకం చేరి సుఖించేవాళ్లు తమ పుణ్యం తరిగిపోగానే మళ్లీ ఈ భూమి మీద తమ బిడ్డలే జన్మిస్తారు. వశం తప్పిన మనస్సుతో మాతృగర్భం నుండి బయటపడింది మొదలుగా శ్మశాన భూమికి చేరే పర్యంతం ఆయా కర్మఫలాలను ఇక్కడే అనుభవిస్తాడు. కాబట్టి ఓ తల్లి, నీవు విను సర్వభావముల పరముని అనఘు అనంతునీషు పురుషోత్తము సన్మనమున భజింపుము. ముదమున పునరావృత్తి లేని ముక్తి లభించున్. విను. సర్వశ్రేష్ఠుడు, పాపరహితుడు, అనంతుడు, అధీశ్వరుడు, పురుషోత్తముడు అయిన పరమేశ్వరుణ్ణి అన్ని రీతులా సద్బుద్ధితో సంతోషంగా సేవించు. దానివల్ల పునర్జన్మం లేని కైవల్యం నీకు లభిస్తుంది అని చెప్పి వెండియూనిట్లనియే భగవంతుండగు వాసుదేవుని యందుం ప్రయుక్తంబగు భక్తియోగంబు బ్రహ్మ సాక్షాత్కార సాధనంబులగు వైరాగ్య జ్ఞానంబులంజేయు. అట్టి భగవద్భక్తియుక్తంబైన చిత్తం ఇంద్రియ వృత్తులచే సమంబులగు అర్థంబులందు వైషమ్యంబును ప్రియాప్రియంబులును లేక నిస్సంగంబు సమదర్శనంబు హేయోపాదేయ విరహితంబునై ఆరూఢంబైన ఆత్మపదంబున ఆత్మచే చూచుచుండు. జ్ఞానరూపుండును పరబ్రహ్మంబును పరమాత్ముండును ఈశ్వరుండును అగు పరమపురుషుండు ఏకరూపంబు కలిగియుండు దృశ్య ద్రష్టృకరణంబుల చేతం పృథగ్భావంబులు పొందుచుండు. ఇది యోగికి సమగ్రంబగు యోగంబునంజేసి ప్రాప్యంబగు ఫలంబు. కావున విషయ విముఖంబులగు ఇంద్రియంబుల చేత జ్ఞానరూపంబును హేయగుణరహితంబును అగు బ్రహ్మంబు మనోవిభ్రాంతింజేసి శబ్దాది ధర్మంబగు అర్థరూపంబునంతోచు. అది ఎట్టు అర్ధాకారంబునంతోచునని అడిగితివేని అహంకారంబు గుణరూపంబునంజేసి త్రివిధంబును భూతరూపంబునం పంచవిధంబును ఇంద్రియ రూపంబున ఏకాదశ విధంబునయుండు. జీవరూపుండగు విరాట్ పురుషుండు జీవ విగ్రహంబైన అండంబగు జగంబునంతోచుచుండు. దీని శ్రద్ధాయుక్తంబైన భక్తి చేత యోగాభ్యాసంబునంజేసి సమాహిత మనస్కుండై నిస్సంగత్వంబున విరక్తుండైన వాడు ఒడగొనుచుండు. అది అంతయు బుధజన పూజనీయ చరిత్రవుగావున నీకు చెప్పితి. సర్వయోగ సంప్రాప్యుండును నిర్గుణుండును భగవంతుండని చెప్పిన జ్ఞానయోగంబును మరియ భక్తి యోగంబును అను రెండు ఒక్కటియా. ఇంద్రియంబులు భిన్న రూపంబులుగావున ఏకరూపంబైన అర్థం అనేక విధంబులగునట్లేకంబగు బ్రహ్మంబు అనేక విధంబులుగా తోచు. మరియును అని చెప్పి కపిలుడు మళ్లీ ఇలా అన్నాడు. పరమేశ్వరుడైన వాసుదేవుని యందు అభివ్యక్తమైన భక్తియోగం బ్రహ్మసాక్షాత్కారానికి సాధనాలైన జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కలుగజేస్తుంది. అటువంటి భగవద్భక్తితో కూడిన చిత్తం ఇంద్రియ వ్యాపారాలలో సమంగా వర్తిస్తుంది. అటువంటి మనస్సు కలవానికి హెచ్చుతగ్గులు, ప్రియాప్రియములు, విషయలాలస, గ్రహింపదగనవి, తిరస్కరింపదగనవి ఉండవు. సర్వత్ర సమదర్శనమేర్పడుతుంది. తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తాను చూడగలుగుతాడు. జ్ఞానస్వరూపుడు పరబ్రహ్మ, పరమాత్ముడు, ఈశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఒకే రూపం కలవాడే ఉండి కూడా కనబడే రూపాన్ని బట్టి, చూచేవారిని బట్టి, చూడటానికి ఉపయోగపడే సాధనాలను బట్టి వేర్వేరు రూపాలలో గోచరిస్తాడు. ఇదే యోగి అయినవాడు సంపూర్ణ యోగం వల్ల పొందదగిన ఫలం. కావున విషయాల నుండి వెనుకకు మరలిన ఇంద్రియాల వల్ల జ్ఞానస్వరూపము, హేగుణరహితము అయిన పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. ఆ పరబ్రహ్మమే మనస్సు యొక్క భ్రాంతి వలన శబ్దం, స్పర్శం మొదలైన వాని ధర్మాలైన అర్థాల స్వరూపంతో గోచరిస్తున్నది.
ఆ పరబ్రహ్మం అర్ధస్వరూపంతో ఎట్లా కనిపిస్తుందని నీకు సందేహం కలుగవచ్చు. అహంకారం గుణరూపం ధరించి సత్వరజస్తమస్సులై 3 విధాలుగాను, భూతరూపం ధరించి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలనే 5 విధాలుగాను, ఇంద్రియ రూపం ధరించి 11 విధాలుగాను ఉంటుంది. ఈ విధంగా అహంకారమే నానా విధాలుగా భాసిస్తుంది. విరాట్ పురుషుడు జీవస్వరూపుడు. జీవరూపమైన ఈ జగత్తు అనే గ్రుడ్డులో అతడు నిండి ఉంటాడు. ఈ పరమ రహస్యాన్ని శ్రద్ధా సహితమైన భక్తితోనూ యోగాభ్యాసంతోనూ నిశ్చల చిత్తం కలవాడై వైరాగ్యం పొందినవాడు దర్శిస్తాడు. అమ్మా, నీవు జ్ఞాన సంపన్నులైన పెద్దలు పూజింపదగిన చరిత్ర గలదానవు. కాబట్టి నీకు ఈ విషయమంతా వెల్లడించాను. సమస్త యోగసాధనల వల్ల పొందదగిన పరబ్రహ్మను నిర్గుణుడని జ్ఞానయుగులు పలుకుతున్నారు. నేను చెప్పిన భక్తియోగం ఆ పరమాత్మను సగుణుడుగా పేర్కొంటున్నది. వాస్తవానికి జ్ఞానయోగం భక్తియోగం రెండూ ఒక్కటే. ఇంద్రియాలు వేర్వేరు రూపాలతో ఉంటాయి. అందువల్లనే ఒకే రూపంలో ఉండే వస్తువు అనేక విధాలుగా తోచినట్లు ఒకే పరమాత్మ అనేక విధాలుగా గోచరిస్తున్నాడు. అంబనారాయణుండఖిల శాస్త్రములను సమధికానుష్ఠిత సవనతీర్థ. అంబ నారాయణుండఖిల శాస్త్రములను సమధికానుష్ఠిత సవనతీర్థ దర్శన జపతపోధ్యయన యోగ క్రియాదాన కర్మంబుల కానబడడ. ఏచిన మనము బాహ్యేంద్రియంబుల గెల్చి సకల కర్మత్యాగ సరణి నొప్పి తలకొని ఆత్మతత్వజ్ఞానమున మించియుడుగక వైరాగ్యయుక్తిదనరి మహిత ఫల సంగరహిత ధర్మమునదనరు. అట్టి పురుషుండు తలపోయ అఖిల హేయ గుణములను బాసి కళ్యాణ గుణ విశిష్టుడైన హరినొందు పరమాత్ము అనగుడగుచూ. అమ్మా, నారాయణుడు సమస్త శాస్త్రాలను చదివినందువల్లనూ, అనుష్ఠానాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు, జపతపాలు ఆచరించినందువల్లనూ కనిపించడు. వేదాలు అధ్యయనం చేయడం వల్లనూ, యోగాభ్యాసాల వల్లనూ, దానాలు, వ్రతాలు చేసినందువల్లనూ గోచరింపడు. చంచలమైన మనస్సును లోగొని చెలరెగిన ఇంద్రియాలను జయించి కర్మలన్నింటినీ భగవదర్పితం చేసి ఆత్మస్వరూపాన్ని గుర్తించి తరిగిపోని వైరాగ్యంతో ఫలితాలను అపేక్షించకుండా ప్రవర్తించే పురుషుడు మాత్రమే దుర్గుణాలను దూరం చేసుకుని పాపాలను పటాపంచలు గావించి అనంత కళ్యాణ గుణ విశిష్టుడు పరమాత్మ అయిన ఆ హరిని చేరగలుగుతాడు. అదిగావున నీకుంచతుర్విధ భక్తి యోగ ప్రకారంబు తేటపడ నిరింగించిది. అదీనుంగాక కామరూపమగుమదీయగతి జంతువులయందు ఉత్పత్తి వినాశ రూపంబుల నుండు అవిద్యా కర్మ నిర్మితంబులైన జీవుని గతులనేక ప్రకారంబులయ్యుండు. అదియు జీవాత్మవానియందు ప్రవర్తించి ఆత్మగతి ఇట్టిదని ఎరుంగకయుండు అని చెప్పి మరియు నిట్లనియే. ఇట్టి అతి రహస్యంబగు సాంఖ్యయోగ ప్రకారంబు ఖలునకు, అవినీతునకు, జడునకు, దురాచారునకు, డాంబికునకు, ఇంద్రియలోలునకు, పుత్రధారాగారాద్యత్యంతాసక్త చిత్తునకు, భగవద్భక్తిహీనునకు, విష్ణుదాసులయందు ద్వేషపడువానికి ఉపదేశింపవలదు. శ్రద్ధాసంపన్నుండును, భక్తుండును, వినీతుండును, అసూయారహితుండును, సర్వభూతమిత్రుండును, శుశ్రూషాభిరతుండును, బాహ్యార్థజాత విరక్తుండును, శాంతచిత్తుండును, నిర్మత్సరుండును, శుద్ధాత్ముండును, భక్తులయందు ప్రేమగలవాడును, అన్యకాంతా విముఖుండును, నిష్కాముండునూనగు అధికారికి ఉపదేశింపనర్హంబగు. ఈ ఉపాఖ్యానంబే పురుషుండేని పతివ్రతయగు ఉత్తమాంగనయేని
శ్రద్ధాభక్తులు గలిగి మదర్పిత చిత్తంబునన్ విను పఠించు అట్టి పుణ్యాత్ములు మదీయ దివ్య స్వరూపంబు ప్రాపింతురని చెప్పెనని మైత్రేయుండు విదురునకు వెండియూనిట్లనియే. ఈ ప్రకారంబునం కర్దమదయితయైన దేవహూతి కపిలుని వచనంబుల విని నిర్ముక్త మోహపటలయగుచు సాష్టాంగదండ ప్రణామంబులాచరించి తత్వ విషయాంకిత సాంఖ్యజ్ఞాన ప్రవర్తకంబగు స్తోత్రంబుసేయనుపక్రమించి కపిలునకిట్లనియే. అందువల్ల నీకు 4 విధాలైన భక్తి మార్గాలను విశదంగా తెలియజెప్పాను. అంతేకాక స్వేచ్ఛారూపమైన నా సంకల్పం ప్రాణులందు జనన మరణ రూపాలతో ఉంటుంది. అజ్ఞానంతో ఆచరించే కర్మల మూలంగా కలిగే జీవుని ప్రవర్తనలు అనేక విధాలుగా ఉంటాయి. జీవాత్మ అటువంటి అకర్మలు ఆచరిస్తూ ఆత్మస్వరూపం ఇటువంటిది అని తెలియని స్థితిలో ఉంటాడు అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. ఇటువంటి అతిరహస్యమైన సాంఖ్యయోగ పద్ధతి దుష్టునకు, నీతిహీనునకు, మూర్ఖునకు, దురాచారునకు, దంబాలు కొట్టేవానికి, ఇంద్రియ సుఖాలకు లోబడిన వానికి, పిల్లలు, ఇల్లాలు, ఇల్లు మొదలైన వానిపై ఆసక్తి కలవానికి, భగవంతునిపై భక్తి లేనివానికి, విష్ణు భక్తులను ద్వేషించేవానికి ఉపదేశింపకూడదు. శ్రద్ధాసక్తుడు, భక్తుడు, వినయసంపన్నుడు, ద్వేషరహితుడు, సర్వప్రాణులను మైత్రీభావంతో చూచేవాడు, విజ్ఞాన విషయాలను వినాలనే ఆసక్తి కలవాడు, ప్రాపంచిక విషయాలపై విరక్తుడు, శాంతచిత్తుడు, మాత్సర్యం లేనివాడు, స్వచ్ఛమైన మనస్సు కలవాడు, భక్తులందు ప్రేమ కలవాడు, పరస్త్రీలను మంచి భావంతో చూచేవాడు, చెడు కోరికలు లేనివాడు అయిన వానికి మాత్రమే ఈ సాంఖ్యయోగం ఉపదేశింప తగినది. అటువంటివాడే ఇందుకు అర్హుడైన అధికారి. ఈ ఉపాఖ్యానాన్ని ఏ పురుషుడైనా, పతివ్రత అయినా, ఏ స్త్రీ అయినా శ్రద్ధాభక్తులతో నాపై మనస్సు నిలిపి వినినా, చదివినా అటువంటి పుణ్యాత్ములు నా దివ్య స్వరూపాన్ని పొందుతారు అని కపిలుడు దేవహూతితో చెప్పాడని చెప్పి మైత్రేయుడు విదురుణ్ణి చూచి ఇంకా ఇలా అన్నాడు. ఈ విధంగా కర్దమ మహర్షి అర్ధాంగి అయిన దేవహూతి కపిలుని ఉపదేశం విని మోహం తొలగిపోగా అతనికి సాష్టాంగదండ ప్రణామాలు చేసి పరబ్రహ్మకు సంబంధించిన తాత్వికమైన సాంఖ్య జ్ఞానంతో కపిలుని స్తోత్రం చేయడం ప్రారంభించి ఇలా అన్నది. అనయంబునిను ఇంద్రియార్థమనోమయంబును భూతజయమయంబును అశేష భూరి జగద్బీజభూతంబును గుణప్రవాహ కారణమును వలను మెరయు నారాయణాభిఖ్యనాగల భవదీయ దివ్యమంగళమూర్తి తేజరిల్లు చారు భవద్గర్భ సంజాతుడగునట్టి కమలగర్భుండు సాక్షాత్కరింప లేఖమనమునగనియే అనేక శక్తి వర్గములు గల్గి సుగుణ ప్రవాహ రూపమంది విశ్వంబుదాల్చి సహస్ర శక్తి కలితుడై సర్వకార్యముల్ కలుగజేయు. ఇంద్రియాలతో, ఇంద్రియార్థాలతో, మనస్సుతో, పంచభూతాలతో నిండి సమస్త జగత్తుకు బీజభూతమై సత్వరజస్తమోగుణ ప్రవాహానికి మూలకారణమై నారాయణుడనే నామంతో నీ దివ్యమంగళ విగ్రహం తేజరిల్లుతూ ఉంటుంది. అటువంటి నీ కళ్యాణమూర్తిని నీ నాభికమలం నుండి జన్మించిన చతుర్ముఖుడే సాక్షాత్తుగా దర్శించలేక ఎలాగో తన మనస్సులో కనుగొనగలిగాడు. అలా చూచి నీ అనుగ్రహం వల్ల అనేక శక్తులను తనలో వ్యక్తీకరించుకుని వేలకొలది శక్తులతో కూడినవాడై ప్రవాహరూపమైన ఈ విశ్వాన్ని సృజింపగలుగుతున్నాడు. సృష్టి సంబంధమైన సర్వకార్యాలను నిర్వహింపగలుగుతున్నాడు. అప్పుడు అతుల భూరియుగాంతంబునందు కపట శిశువవై ఒంటి కుక్షి నిక్షిప్త నిఖిల భువన నివహుండవై మహాంబోధి నడుమ చారువట పత్ర తల్ప
సంస్థాయివగుచూ. మహాప్రళయ సమయంలో సమస్త భువన సముదాయాన్ని నీ ఉదరంలో పదిలంగా దాచుకుని మహాసాగర మధ్యంలో మగి ఆకు పాన్పు మీద మాయా శిశువుగా ఒంటరిగా శయనించి ఉంటావు. లీలనాత్మీయ పాదాంగుళీ వినిర్గతామృతము గ్రోలినట్టి మహాత్మా, నీవు గడగిన పూర్వభాగ్యంబు కథన నిపుడు పూనినా గర్భమున నేడు పుట్టితయ్యా. మహానుభావ, ఆ విధంగా వటపత్రసాయవైన నీవు లీలగా నీ కాలి బొటనవ్రేలిని నోటిలో నుంచుకొని అందలి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. అటువంటి నీవు నా పూర్వపుణ్య విశేషం వల్ల ఇప్పుడు నా కడుపున పుట్టావు. అట్టి పరమాత్ముండవైన నీవు, అటువంటి పరమాత్మ స్వరూపుడవైన నీవు వరుస విగ్రహ పారవశ్యంబునను చేసి రఘురామకృష్ణ వరాహ నరసింహాదిమూర్తులంచిత లీల ధరించి దుష్ట నిగ్రహమును శిష్టపాలనమును గావించుచు నయమున షడ్ధర్మ నిరత చిత్తులకు వర్ణింపదగిన చతురాత్మతత్వ విజ్ఞాన ప్రదుండవై వర్తింతువనగా భవన్మహత్వమజునకైనను అక్రూమవలవిగాదు. నిగమజాతంబులైన వర్ణింపలేన ఎరిగి సంస్తుతి సేయనేనెంతదాన వినుత గుణశీల మాటలు వేయునేల. వినుత గుణశీల మాటలు వేయునేలా. అవతారాల మీద ముచ్చటపడి వరుసగా రఘురాముడుగా, కృష్ణుడుగా, వరాహస్వామిగా, నరసింహమూర్తిగా ఆకారాలు ధరించి దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తావు. ఉత్తమ ధర్మం పట్ల ప్రవృత్తమైన చిత్తం కల భక్తులకు జ్ఞానదృష్టిని ప్రసాదించటం కోసం వాసుదేవ సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న వ్యూహాలను అవలంబించి ప్రవర్తిస్తావు. అనఘుడవు, అనంత కళ్యాణగుణ సంపన్నుడవు అయిన నీ మహత్వాన్ని అభివర్ణించడం చతుర్ముఖునకు, చతుర్వేదాలకు కూడా సాధ్యం కాదంటే నేనెంతదాన్ని? 1000 మాటలెందుకు? నిన్ను తెలుసుకుని సన్నుతించటం నాకు శక్యం కాని పని. అదియునుగాక. అంతేకాకుండా ధీమహిత భవన్మంగళ నామస్మరణాను కీర్తనముగల హీనుల్ శ్రీమంతులగుదురగ్నిష్టోమాది కృదాళి కంటే శుద్ధులు తలపన్. ఓ జ్ఞానస్వరూప, మంగళకరమైన నీ నామాన్ని స్మరించిన, కీర్తించిన దరిద్రులు శ్రీమంతులవుతారు. అటువంటి వారు అగ్నిష్టోమం మొదలైన యజ్ఞాలు చేసిన వారి కంటే పరిశుద్ధులవుతారు. అదీనుగాక. అంతేకాకుండా నీ నామస్తుతి స్వపచుండైనను జిహ్వాగ్రమందునను సంధింపన్ వానికి సరిభూసురుడుంగానేరడు చిత్రమిది జగంబుల నరయన్. లోకాలన్నిటిలో విచిత్రమైన విషయమేమిటంటే భక్తిపూర్వకంగా నీ నామాన్ని జిహ్వాగ్రాన నిలుపుకొని జపించినట్లయితే వాడు కుక్క మాంసం తినేవాడైనా వానితో బ్రాహ్మణుడు కూడా సాటి కాలేడు. ఈ విధమాత్మలందెలిసి ఎప్పుడు సజ్జన సంఘముల్ జగత్పావనమైన నీ గుణకథామృతమాత్మల గ్రోలి సర్వతీర్థావళి గృంకినట్టి ఫలమందుచురంచు సమస్త వేదముల్ వావిరిబల్కుగావునను వారలు ధన్యులు మాన్యులుత్తముల్.
ఈ పరమార్థాన్ని చక్కగా తెలుసుకొన్న సజ్జనులు సర్వదా లోకపావనమైన నీ మధుర కథాసుధారసాన్ని తనివితీరా మనసారా త్రాగుతారు. అటువంటి వారికి సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా వేదాలన్నీ గొంతెత్తి చాటుతున్నాయి. అందువల్ల అటువంటి మహనీయులే మాననీయులు, ఉత్తములు, సాధుసత్తములు. అదిగావున పరబ్రహ్మంబవును, పరమపురుషుండవును, ప్రత్యంగమనోభావ్యుండవును, సమస్త జన పాప నివారక స్వయం ప్రకాశుండవును, వేదగర్భుండవును, శ్రీ మహావిష్ణుండవును అగు నీకు వందనంబులాచరించదనని స్తుతించినం పరమపురుషుండును, మాతృవత్సలుండును ఒక కపిలుండు, కరుణారసార్ద్ర హృదయ కమలుండై జననికిట్లనియే. అందువల్ల పరబ్రహ్మవు, పరమపురుషుడవు, వెలుపలా లోపలా సంభావింపతగనవాడవు, సకల జీవుల పాపాలను పటాపంచలు చేసేవాడవు, స్వయం ప్రకాశుడవవు, వేదమూర్తివి, మహావిష్ణు స్వరూపుడవు అయిన నీకు నమస్కరిస్తున్నాను అని దేవహూతి స్తుతించగా పురుషోత్తముడు, మాతృప్రేమతో నిండినవాడు అయిన కపిలుడు కరుణరసార్ద్ర హృదయుడై తల్లితో ఇలా అన్నాడు. తవిలి సుఖరూపమును మోక్షదాయకంబునైన ఈ యోగ మార్గమేనంబ నీకు నెరుగ వివరించి చెప్పితి. ఇది దృఢంబుగాగ భక్తిననుష్ఠింపు కమలనయన. కమలదళాల వంటి కన్నులు గల తల్లి, సుఖస్వరూపము, మోక్షప్రదము అయిన ఈ యోగమార్గాన్ని నీకు తేటతెల్లంగా వెల్లడించాను. దీనిని నీవు దృఢమైన భక్తితో అనుష్ఠించు. జీవన్ముక్తి లభించు కావుననే మరక తలపు కైకొని దీనిన్ వావిని నొల్లని వారికి దావలమగు మృత్యు భయము దౌవగు సుఖము. దీనిని ఏకాగ్రచిత్తంతో ఏమరుపాటు లేకుండా ఆచరించేవారికి జీవన్ముక్తి లభిస్తుంది. ఈ మార్గాన్ని ఇష్టపడని వారికి మృత్యుభీతి కలుగుతుంది, సుఖం దూరమవుతుంది అని ఇట్లు దేవహూతికి మనమలరగ కపిలుడాత్మ మార్గం వెల్లన్. వినిపించి చనియనని విదురునగున్ మైత్రేయ మునివరుండెరించెన్ అని ఈ విధంగా కపిలుడు దేవహూతికి మనస్సు సంతోషించేటట్లు ఆత్మతత్వాన్ని ఉపదేశించి వెళ్లిపోయాడని మైత్రేయుడు విదురునికి తెలియజేశాడు. అట్లు కపిలుండేగిన పిదప దేవహూతియం పుత్రుండు చెప్పిన యోగమార్గంబున విజ్ఞానంబు కలిగి ఉండి పెనిమిటి అయిన కర్దముని తనయుండైన కపిలునింబాసి నష్టవత్సయగు గోవు చందంబునం తల్లడిల్లుచు కపిల మహామునిని తలంచుచు కర్దమ తపస్సామర్థ్యంబుననైన ఎట్టి. తృతీయ స్కంధము దేవహూతి నిర్యాణంబు. ఆ విధంగా కపిలుడు వెళ్లిపోయిన తరువాత దేవహూతి తన పుత్రుని ఉపదేశం వల్ల జ్ఞానోదయం కలిగనదైన భక్త అయిన కర్దముని కుమారుడైన కపిలుని ఎడబాసి దూడను పోగొట్టుకున్న గోవు వలె తల్లడిల్లుతూ కపిల మహామునిని తలచుకొంటూ కర్దముని తపశ్శక్తితో కల్పించబడినట్టి ఉద్యానవనాన్ని చూసింది. మానిత సౌరభ ప్రసవ మంజుల పక్వ ఫల ప్రవాళ భారానత చూత పోత విటపాగ్రనికేతన రాజకీర సమాని సుఖానులాప పరిమండిత కర్దమ తాపసాశ్రమోద్యానవన ప్రదేశ కమలాకర తీర నికుంజ పుంజముల్. ఆ ఉద్యానవనంలో పరిమళాలు వెదజల్లే పూలగుత్తులతో, పండిన పండ్లతో, చెంగావి చిగుళ్లతో, వంగిన కొమ్మలతో ఉన్న గున్నమామిళ్లు కనువిందుగా ఉన్నాయి.
ఆ మామిడి చెట్ల చిటారు కొమ్మలపై కూర్చున్న రామచిలుకలు వినుల విందుగా పలుకుతున్నాయి. అక్కడి తామరకొలను చుట్టూ దట్టంగా అల్లుకున్న పొదరిండ్లు గోచరించాయి. వెండియు ఇంకా అంచిత స్ఫటికమయ స్తంభదీప్తిచే ఒమరారు మరకత కుడ్యములను సజ్జాతి వజ్రాల సజ్జాల రుచులచే భాసిల్లు నీల సోపానములను దీపించు చంద్రకాంతోపల వేదుల విద్రుమదేహళీ విలసితముల హాటకరత్న కవాట శోభితముల నలరిన సౌధశాలాంగణముల వరపయఫేన పటల పాండుర కరీంద్రదంత నిర్మిత ఖట్వాది ధవళ పట్ట రచిత శయాళులును చతురంతయాన కనకపీఠాది వస్తు సంఘముల నెల. ఆ ఉద్యావనం ప్రక్కనే స్ఫటిక స్తంభాలతో, పచ్చలు చెక్కిన గోడలతో, మేలుజాతి వజ్రాల గవాక్షాలతో, నిగనగలాడే నీలకాంతమణి సోపానాలతో, పాలరాతి అరుగులతో, పగడాల గడపలతో, బంగారు తలుపులతో అలరారే సౌధం ఉంది. అందులో పాలనురుగు వంటి ఏనుగు దంతాలతో చేయబడిన పట్టెమంచాలపై తెల్లని పట్టుపరుపులు పరిచి ఉన్నాయి. ఒక ప్రక్క ముత్యాల పల్లకీలు, మరొక ప్రక్క బంగారు పీఠాలు పడి ఉన్నాయి. అటువంటి వైభవోపేతమైన వస్తు సంపదనంతా దేవహూతి పరిత్యజించింది. మరియు వికచ కమల కుముద సౌగంధిక బంధుర సుగంధానుబంధి గంధవ శోభితంబును అరవింద నిశ్యంద కందళిత మరంద రసపాన మదవదిందిందిర సందోహ ఝంకార సంకులంబును ఐ చెలువారు బావులు గలిగి పురందర సుందరీ వందితంబైన కర్దమాశ్రమంబు పరిత్యజించి కుటిలంబులైన కుంతలంబులు జటిలంబులుగా ధరించి సరస్వతీ బిందు సరోవరంబులం త్రిశవణ స్నానంబుగా వించుచు ఉగ్ర తపోభారంబునం కృషీభూత శరీరియై నిజకుమారుండును ప్రసన్నవదనుండును కపిల నామధేయుండును నారాయణుని సమస్త న్యస్త చింతనలచే ధ్యానంబు చేయుచు ప్రవాహరూపంబైన భక్తియోగంబునను అధిక వైరాగ్యంబునను యుక్తానుష్ఠాన జాతంబై బ్రహ్మత్వాపాదకంబగు జ్ఞానంబును విశుద్ధమనంబును కలిగి ఇంకా విచ్చిన తామరలు, కలువలు, సౌగంధిక పుష్పాలు సుగంధాలను వెదజల్లుతున్నాయి. పూచిన పద్మాలలో పొంగిపొరలే తీయని పూదేనెలు త్రాగి గండు తుమ్మెదలు ఝంకారాలు చేస్తున్నాయి. అటువంటి అందాలతో నిండి శచీదేవికి ఆనందాన్ని అందించే కర్దముని ఆశ్రమాన్ని వదిలిపెట్టి దేవహూతి తపోదీక్ష వహించింది. ఆమె నొక్కుల చిక్కని శిరోజాలు జడలు గట్టాయి. సరస్వతీ నదిలోని బిందు సరస్సులో 3 పుటలు మంత్రపూర్వకంగా స్నానం చేయసాగింది. తపోనియమాల వల్ల ఆమె శరీరం కృశించిపోయింది. దేవహూతి కపిలుడనే పేరుతో తన కుమారుడుగా ప్రసన్నముఖంతో జన్మించిన నారాయణుని ఏకాగ్రచిత్తంతో అనేక విధాలుగా ధ్యానం చేస్తూ అఖండమైన ప్రవాహ రూపాన్ని ధరించిన భక్తియోగంతో ఎదలో వైరాగ్యం కుదురుకొనగా పరిశుద్ధ మనస్కురాలే యోగ్యమైన అనుష్ఠానంతో బ్రహ్మజ్ఞానాన్ని పొంది అనయంబునాత్మనాయకుడును విశ్వతోముఖుడనంతుడు పరముడు నజుండు చతురుండు నిజ పరిజ్ఞాన దీపాంకుర మహిమ నిరస్త సమస్త భూరి మాయాంధకారుడమేయు ఈశ్వరుడగున పరబ్రహ్మంబునంద విరత బద్ధతత్వజ్ఞాన పరతచే నిర్ముక్త జీవభావమున విశిష్టయోగ భవ్య సంప్రాప్త నిర్మల బ్రహ్మభావములను కలిగి సమాధిచే నెలమిదనరు న పునరావృత్తమగు త్రిగుణ ప్రధాన తత్వముల నొప్పి
సంతతోదార నియతి. దేవహూతి అనుక్షణము ఆత్మలకు అధీశ్వరుడు, సర్వాంతర్యామి, అనంతుడు, అద్వితీయుడు, అజుడు, లీలా వినోది, విజ్ఞానదీపకాంతుల మహిమతో అజ్ఞాంధకారాన్ని పారద్రోలేవాడు, అమేయుడు, అఖిలేశ్వరుడు అయిన పరబ్రహ్మమందు మనస్సు లగ్నం చేసింది. నిరంతరమైన నిష్ఠతో ఆమెకు నిర్మలమైన తత్వజ్ఞానం అలవడింది. జీవభావం తొలగింది. దైవభావం కలిగింది. పరబ్రహ్మతో సమాధి సిద్ధించింది. పునరావృత్తి లేనట్టి ప్రవృత్తి ఏర్పడింది. కలలదోచిన వస్తు సంఘముల మేలుకొని కనుగొనగాలేని మనుజు పోల్కి పొలతి తనయాత్మ మరచి ఇమ్ముల సధూమమైన పవకుని గతనుండే. ఇమ్ముల సధూమమైన పావకు గతి నుండే అంతలోన. కలలో చూచిన వస్తువులను మేల్కొన్న తరువాత చూడలేని మానవుని వలె దేవహూతి తన అస్తిత్వాన్ని మరచిపోయింది. పొగలేని అగ్నిలాగా ప్రకాశించింది. గురుయోగ శక్తి చేనంబరతలమునకెగసి సత్కృపామయుడగునా పరవాసుదేవు చరణాంబురుహ యుగన్యస్త చిత్తము గలదియగుచున్. అఖండమైన యోగ ప్రభావం వల్ల ఆమె మనస్సు ఆకాశానికి ఎగసి పరమ కరుణామయుడైన పరవాసుదేవుని పాదపద్మాలలో విలీనమైంది. ఇట్లు కపిలోక్త మార్గంబున దేవహూతి శ్రీహరియందు కలసి అయ్యంగనారత్నంబు మోక్షంబునకు జనిన క్షేత్రంబు సిద్ధిపదంబను పేరంపరగి ప్రసిద్ధి వహించి అంతనక్కడ కపిలుండు తల్లి చేతన అనుజ్ఞాతుండై సిద్ధచారణ గంధర్వాప్సరో ముని నివహ సంస్తూయమానుండగుచు సముద్రుని చేత దత్తార్హణ పూజా నికేతనంబులు వడసి సాంఖ్యాచార్యాభిష్టుతంబగు యోగంబునవలంబించి లోకత్రయ శాంతి కొరకు సమాహితుండై స్వపిత్రాశ్రమంబు విడిచి ఉదగ్భాగంబునకుంజనియనని మైత్రేయ మహాముని విదురునకిట్లనియే. తండ్రి, ఈ ఉపాఖ్యానంబును నాకు గోచరించిన రీతి నీకుంజెప్పితి. ఇది కపిల దేవహూతి సంవాదం అత్యంత పావనంబు, కపిల ప్రణీతంబునైన యోగంబు. దీనిం పరమభక్తియుక్తుండై ఎవ్వండు పఠించు, ఎవ్వండు విను. అట్టి పుణ్యాత్ములు విగతపాపులై గరుడధ్వజుండైన పుండరీకాక్షుని శ్రీచరణారవిందంబులం పొందుదురని మైత్రేయుండు విదురునకెరింగించిన విధంబున శుకయోగేంద్రుండు పరీక్షనరేంద్రునకు చెప్పనని సూతుండు శౌనకాది మహామునులకు నీ కథావృత్తాంతంబు చెప్పిన విని ప్రహృష్ట హృదయులై మునికులోత్తమ భవద్వాక్పూరంబగు భగవత్ కథామృతంబు గ్రోలుచుండ మా మనంబులంతని ఓవదింకను తరువాతి వృత్తాంతములు మాకు విశదంబులుగా వినిపింప నీవ అర్హుండమని అడుగుటయు. తృతీయ స్కంధము కపలమహాముని తపంబు. ఈ విధంగా దేవహూతి కపిలుని ఉపదేశానుసారంగా విష్ణుదేవునిలో విలీనమైంది. ఆ సతీమతల్లి మోక్షాన్ని అందుకున్న పవిత్ర క్షేత్రం సిద్ధిపదం అనే పేరుతో ప్రసిద్ధమైంది. అక్కడ కపిలుడు కన్నతల్లి అనుజ్ఞ పొంది సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, మునులు చేసే వందనాలు అందుకుంటూ సముద్ర తీరాన్ని చేరి సముద్రుడు సమర్పించిన కానుకలు, పూజలు గ్రహించి సాంఖ్యాచారుల చేత సంస్తూయమానమైన యోగ మార్గాన్ని అవలంబించి ముల్లోకాలకు శాంతిని ప్రసాదించడం కోసం తండ్రిగారి తపోవనాన్ని వదలి నిశ్చల చిత్తంతో ఉత్తర దిక్కుగా ప్రయాణం చేశాడు అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు. నాయనా, ఈ ఉపాఖ్యానం నాకు తోచిన విధంగా నీకు చెప్పాను. ఈ కపిల దేవహూతి సంవాదం అత్యంత పవిత్రమైంది. దీనినే కపిల ప్రోక్తమైన యోగశాస్త్రం అంటారు. దీనిని భక్తితో పఠించిన, వినిన పుణ్యాత్ముల పాపాలు పటాపంచలవుతాయి. వారు గరుడధ్వజుడైన కమలాక్షుని శ్రీపాద కమలాలను చేరుకుంటారు అని ఈ ప్రకారంగా మైత్రేయుడు విదురునకు వివరించిన విషయాన్ని సుఖమహర్షి పరీక్షిత్తునకు విశదీకరించాడని సూతుడు శౌనకాది మునులకు వెల్లడించాడు.
ఈ వృత్తాంతం విన్న శౌనకాది మునీంద్రులు మనస్సులో సంతృప్తి చెంది మునివర్య, నీ వాక్ప్రవాహరూపమైన భగవత్కథా సుధారసం ఎంత త్రాగినా మా మనస్సులకు తృప్తి కలగటం లేదు. తనివి తీరే విధంగా తరువాతి వృత్తాంతం వివరంగా వినిపించవలసిందిగా విన్నవించుకుంటున్నాము. అందుకు నీవే తగినవాడవు అన్నారు. జనక సుతామనో విమల సారస కోమల చంచరీక చందన శరదిందు కుందహర తార మరాళ పటీర చంద్రికా వినుత యశో విశాల రఘువీర దరస్మిత పద్మపత్రలోచన నిటలాంబక ప్రకట చాప విఖండన వంశమండన. తృతీయ స్కంధము పూర్ణి. జానకీదేవి యొక్క స్వచ్ఛమైన హృదయకమలంలో విహరించే భ్రమరమైనవాడా, చందనం వలె, శరచంద్రుని వలె, ముల్ల పువ్వు వలె, పరమశివుని వలె, ముత్యం వలె, హంస వలె, గంధం వలె, వెన్నెల వలె తెల్లనే అంతటా వ్యాపించిన కీర్తి కలవాడా, చిరునవ్వు లొలికే కమల దళాల వంటి కన్నులు కలవాడా, శివుని ధనుస్సును విరిచినవాడా, సూర్యవంశాన్ని అలంకరించినవాడా, పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాన శరధి శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన. పరమ పవిత్ర, విశ్వభావన, సముద్రశోషణ, సత్యభాషణ, అపార కృపాగుణ భూషణ, దురితాల నుండి గట్టెక్కించేవాడా, సకల లోకాలను సృష్టించేవాడా, దుండగులను చీల్చి చెండాడేవాడా, ధరిత్రిని పాలించేవాడా, ధర్మాన్ని లాలించేవాడా, దైత్యులను నిర్మూలించేవాడా, దివిజగణవరేణ్య దీపితానంత పుణ్య ప్రవిమల గుణజాల భక్తలోకానుపాల భవతిమిర దినేశ భానుకోటి ప్రకాశ కువలయ హితకారీ ఘోర దైత్య ప్రహారీ. దేవతలకు ఆశ్రయమైనవాడా, అనంత పుణ్యాలతో ప్రకాశించేవాడా, సుగుణాలు కలవాడా, భక్తులను కాపాడేవాడా, సంసారమనే అంధకారానికి సూర్యుని వంటివాడా, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేవాడా, భూమికి మేలు చేకూర్చేవాడా, దుష్టులైన రాక్షసులను నాశనం చేసేవాడా. ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందు విదురనీతియు విదురుని తీర్థాగమనంబును యుద్ధవ సందర్శనంబును కౌరవ యాదవ కృష్ణాది నిర్యాణంబును గంగాద్వారంబున విదురుండు మైత్రేయును గనుగొనుటయు విదుర మైత్రేయ సంవాదంబును జగదుత్పత్తి లక్షణంబును మహదాదుల సంభవ ప్రకారంబును మహదాదులు నారాయణునభినందించుటయు విరాడ్విగ్రహ ప్రకారంబును శ్రీమహాభాగవత భక్తి కారణంబగు పద్మసంభవు జన్మ ప్రకారంబును బ్రహ్మతపంబును బరమేష్టికి బుండరికాక్షుండు ప్రత్యక్షంబగుటయు బ్రహ్మకృతం బైన విష్ణు స్తోత్రంబును గమల సంభవుని మానస్సర్గంబును బరమాణువుల పుట్టువును భూర్భువస్సురాది లోక విస్తారంబును గాల దివస మాస వత్సరాది నిర్ణయంబును నాయపరిమాణంబును జతుర్యుగ పరిమాణంబును పద్మసంభవు సృష్టిభేదనంబును సనకాదుల జన్మంబును స్వయంభువమనువు జన్మంబును శ్రీహరి వరాహావతారంబును భూమ్యుద్ధరణంబును సూకరాకారుండైన హరిని విధాత స్తుతించుటయు
దితి కశ్యప సంవాదంబును గస్యపుండు రుద్రుని ప్రశంసించుటయు గస్యపు వలన దితి గర్భంబు ధరించుటయు దత్ప్రభావంబునకు వెలిచి దేవతలు బ్రహ్మసన్నధికిం జని దితి గర్భ ప్రకారంబు విన్నవించుటయు సనకాదులు వైకుంఠంబున కరుగుటయు నందు జయ విజయల కలిగి సనకాదులు శపించుటయు శ్రీహరిదర్శనంబును సనకాదులు హరిని నుతించుటయు బ్రాహ్మణ ప్రశంసయు హిరణ్యకశిపు హిరణ్యాక్షుల జన్మ ప్రకారంబును హిరణ్యాక్షుని దిగ్విజయంబును సవనవరాహ హిరణ్యాక్షుల యుద్ధంబును బ్రహ్మస్తవంబును హిరణ్యాక్షవధయు నమరగణంబులు శ్రీహరి నభినందించుటయు హరివరాహావతార విసర్జనంబు సేయుటయును దేవతిర్యం మనుష్యాదుల సంభవంబును గర్దమ మహాముని తపంబునకు సంతసించి శ్రీహరి ప్రత్యక్షంబగుటయు గర్దముండు స్వయంభువమనుపుత్రి యైన దేవహూతిం భరణయం బగుటయు దేవహూతి పరిచర్యలకు సంతసిల్లి కర్దముండు నిజయోగ కలితం బగు విమానంబు నందు నిలిచి సహస్రదాసి పరివృత యైన దేవహూతింగుడి భారతాది వర్షంబులు గలయంగ్రుమ్మరుటయు దేవహూతి గర్దముని వలన గణ్యకానవకంబును గపిలుని గనుటయు దక్కనికా వివాహంబులను గర్దముని తపోయాత్రయు గపిల దేవహూతి సంవాదంబును శబ్దాది పంచతన్మాత్రల జన్మ ప్రకారంబును బ్రహ్మాండోత్పత్తియు విరాట్ పురుష కర్మేంద్రియ పరమాత్మ ప్రకారంబును ప్రకృతి పురుష వివేకంబును నారాయణుని సర్వాంగ స్తోత్రంబును సాంఖ్యయోగంబును భక్తియోగంబును జీవనకైన గర్భ సంభవ ప్రకారంబును చంద్ర సూర్య మార్గంబును పితృమార్గంబును దేవహూతి నిర్యాణంబును గపిల మహాముని తపంబునకు జనుటయునను కథలు గల తృతీయ స్కంధము సంపూర్ణము. ఇది పరమేశ్వరుని కరుణచేత పొందిన కవితా వైచిత్యం కలవాడు కేశనామాత్యుని పుత్రుడు సహజ పాండిత్యుడు అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీమహాభాగవతం అనే మహాపురాణంలో విదురనీతి, విదురుని తీర్థయాత్ర, ఉద్ధవ సందర్శనం, కౌరవ యాదవ శ్రీకృష్ణాదుల నిర్యాణం, గంగాద్వారంలో విదురుడు మైత్రేయ మహామునిని దర్శించడం, విదుర మైత్రేయుల సంవాదం, జగదుత్పత్తి లక్షణం, మహదాదుల సంభవ ప్రకారం, మహదాదులు నారాయణుని అభినందించడం, విరాట్ విగ్రహ ప్రకారం, శ్రీ మహాభాగవత భక్తి కారణమైన బ్రహ్మదేవుని జన్మ ప్రకారం, బ్రహ్మదేవుని తపస్సు, బ్రహ్మకు విష్ణుదేవుడు ప్రత్యక్షం కావడం, బ్రహ్మ చేసిన విష్ణు స్తోత్రం, బ్రహ్మదేవుని మానస సర్గం, పరమాణువుల పుట్టుక, భూలోక భువర్లోక సువర్లోకాల విస్తారం, దినమాస సంవత్సరాది కాల నిర్ణయం, ఆయువు యొక్క పరిమాణం, 4 యుగాల పరిమాణం, బ్రహ్మదేవుని సృష్టిభేదనం, సనక సనందనాదుల జననం, స్వయంభువ మనువు జననం, శ్రీహరి యొక్క వరాహావతారం, భూమిని ఉద్ధరించడం, వరాహరూపంలో ఉన్న హరిని బ్రహ్మ స్తుతించడం, దితి కశ్యపుల సంవాదం, కశ్యపుడు రుద్రుని ప్రశంసించడం, కశ్యపుని వలన దితి గర్భాన్ని ధరించడం, దాని ప్రభావానికి భయపడి దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లి దితిగర్భ ప్రకారాన్ని విన్నవించడం, సనకాదులు వైకుంఠానికి వెళ్లడం, అక్కడ జయ విజయులపై కోపించి శపించడం, శ్రీహరి దర్శనం, బ్రాహ్మణ ప్రశంస, సనకాదులు హరిని స్తుతించడం, హిరణ్యకశిపుని హిరణ్యాక్షుని జన్మ ప్రకారం, హిరణ్యాక్షుని దిగ్విజయం, యజ్ఞవరాహమూర్తికి హిరణ్యాక్షునకు యుద్ధం, బ్రహ్మస్తవం, హిరణ్యాక్షుని వధ, దేవతలు శ్రీహరిని అభినందించడం, శ్రీహరి వరాహావతారాన్ని విసర్జించడం, దేవతలు తిర్యక్కులు, మనుష్యుల పుట్టుక, కర్దమ మహాముని తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షం కావడం, కర్దముడు స్వయంభువ మనువు కుమార్తె అయిన దేవహూతిని పెండ్లాడడం, దేవహూతి సేవలకు సంతోషించిన కర్దముడు తన యోగబలంతో సృష్టించిన విమానంలో వేలకొలది దాసీజనంతో కూడిన దేవహూతితో కలిసి భారతం మొదలైన వర్షాలన్నీ తిరగడం, దేవహూతి కర్దముని వలన 9 మంది కుమార్తెలను కపిలుడనే కుమారుని కనడం, ఆ 9 మంది కన్యకల వివాహం, కర్దముని తపోయాత్ర, కపిలునికి దేవహూతికి జరిగిన సంవాదం, శబ్దం మొదలైన పంచతన్మాత్రల జన్మ ప్రకారం, బ్రహ్మాండం యొక్క పుట్టుక, విరాట్ పురుషుని కర్మేంద్రియ పరమాత్మల స్వరూపం, ప్రకృతి పురుష వివేకం, నారాయణుని సర్వాంగ స్తోత్రం, సాంఖ్యయోగం, భక్తియోగం, జీవుని యొక్క గర్భ సంభవ ప్రకారం, చంద్ర సూర్య మార్గం, పితృమార్గం, దేవహూతి నిర్యాణం, కపిల మహాముని తపస్సుకు వెళ్లడం అనే కథలు కలిగిన తృతీయ స్కంధం ఇది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం 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 శాంత్యః శాంత్యః శాంత్యః
సర్వే జనా సుఖినో భవతు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. 51 సాంఖ్యయోగంబు, 52 భక్తియోగంబు, 53 గర్భసంభవ ప్రకారంబు, 54 చంద్రసూర్యపితృ మార్గంబు, 55 దేవహూతి నిర్యాణంబు, 56 కపిలమహాముని తపంబు, 57 పూర్ణి